ఏపీలో వరుస ఎన్నికల నేపథ్యంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. జనసేన బలోపేతానికి కృషి చేసే విధంగా కమిటీలను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. గ్రామ పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు కమిటీలను ఏర్పాటు చేయాలని ముఖ్యంగా నిర్ణయించినట్టుగా తెలుస్తుంది. ఇందులో ప్రధానంగా 5 మంది సభ్యులతోటి కమిటీలను ఏర్పాటు చేయనున్నారు. 5 మంది సభ్యుల్లో కూడా ఒకరు లేదా ఇద్దరు మహిళలు మహిళలు ఉండే విధంగా ఇందులో రూపకల్పన చేసినట్టుగా మనకు తెలుస్తుంది. జనవరిలో సర్పంచ్ ఎన్నికలు ఏపీలో నిర్వహించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో గ్రామీణ స్థాయి నుంచి జనసేన పార్టీని బలోపేతం చేసే విధంగా అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగానే ఇటు నియోజకవర్గ ఇన్ఛార్జీలను కొత్తగా నియమించే అవకాశాలు కనిపిస్తున్నాయి. జిల్లా స్థాయి ఇన్ఛార్జీలను నియమించే అవకాశాలు ఉన్నాయి. గ్రామీణ స్థాయి నుంచి జనసేన పార్టీ బలోపేతానికి అనేక మార్గాలను అన్వేషిస్తున్నారు. పార్టీ బలంగా ఉండడంతో పాటు ఇటు కొంతమంది కార్యకర్తల మధ్యలో ఉండే సమన్వయ లోపాన్ని కూడా పరిష్కరించే విధంగా ఈ కమిటీలన్నింటినీ కూడా ఫామ్ చేస్తున్నారు. దీనిలో భాగంగా ప్రతి గ్రామంలోని ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందుతున్నాయా లేదా, జనసేన పార్టీ తరఫున కార్యకర్తలు కూడా ఉత్సాహంగా పాల్గొనేందుకు, అదేవిధంగా పథకాలను గ్రామీణ స్థాయి వరకు తీసుకువెళ్లి ప్రజలకు లబ్ధి చేసే విధంగా కూడా నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది. దీంతో పాటుగానే రానున్న పంచాయతీ ఎన్నికలు, కార్పొరేషన్ ఎన్నికలు, దీంతో పాటుగా ఎమ్మెల్సీ ఎన్నికల పైన ప్రధానంగా దృష్టి పెట్టారు. ఇందుకు సంబంధించి పార్టీని బలోపేతం చేయడంతో పాటు ముఖ్య నాయకులకు కొన్ని కీలక బాధ్యతలను అధినేత పవన్ కళ్యాణ్ అందించే అవకాశం కనిపిస్తుంది. ఇందులో ప్రధానంగా మహిళలను పెద్ద సంఖ్యలో మహిళల పాత్ర ఉండే విధంగా, ఈ కమిటీలలో మహిళల పాత్ర ఉండే విధంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. 5 మంది సభ్యులలో ఒకరు లేదా ఇద్దరు వీర మహిళలు ఉండే విధంగా చూసుకుంటున్నారు. ఎందుకంటే మహిళలను రాజకీయంలో తీసుకురావడం ద్వారా జనసేన పార్టీ మరింత ముందుకెళ్లే అవకాశం ఉన్న నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ విధంగా నిర్ణయం తీసుకున్నట్టుగా మనకు తెలుస్తుంది. అయితే రానున్న రోజులలో జనసేన పార్టీ బలం పెరగడంతో పాటు జనసేన సీట్లను కూడా పెంచుకునే విధంగా ఇటు సర్పంచ్ అభ్యర్థులను కానీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ కానీ, అదేవిధంగా ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చినప్పటికీ కూడా దానికి సంసిద్ధంగా ఉండేందుకు జనసేన పార్టీ ఇప్పటి నుంచే దానికి రూపకల్పన చేస్తూ ఉన్నది. రానున్న 2 నెలలలోపే పంచాయతీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో కీలకంగా కొన్ని కమిటీలను ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. మరొన్న 2-3 రోజులలో ఈ కమిటీల ప్రకటన కూడా ఉండే అవకాశం కనిపిస్తుంది.